దొర కాళ్ళు పట్టుకుంటే మనకు కనికరం వస్తుంది బిడ్డ, మీరు పోగానే ఆ దొర కాళ్ళ మీద పడండి అని చెప్పేసి మమ్మల్ని ముగ్గురిని తీసుకుపోయి ఆ దొర కనిపించగానే ఆయన కాళ్ళ మీద నెట్టేసింది మా అమ్మ. ఆ దొర చేతి కింద పనిచేసి ఆయన వచ్చి నా చేయి పట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైతే వచ్చి నా చేయి పట్టుకున్నాడో నాకు అర్థమైపోయింది, ఆహా ఈయన ఆ దొరకు సంబంధించిన మనిషి కాబట్టి నన్ను తీసుకుపోయేది దొర దగ్గరికి. బ్రతుకలేని చదువులకు బందివకురా, విప్లవాల బాటలో వీరుడవరా. పాపం పోయే చెట్టు గురించి తిరగని మెడికల్ షాప్ లేదు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం. మరి సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. ఒకటేంటంటే మరి నా సాక్ష్యం 3 విధాలుగా ఉందండి. ఒకటి విగ్రహారాధన జీవితం, రెండవది నక్సలైట్ జీవితం, మూడవది ఇప్పుడు ఆయన సేవలో బహుబలంగా వాడబడుతున్న జీవితం. తర్వాత మరి నా పేరు వచ్చేసి, నా పేరు యాదమ్మ, మాది నల్గొండ డిస్టిక్. చిన్ననాటి నుంచి నాకు యేసుప్రభు అంటే తెలియదు. మేము 4 అక్క చెల్లెళ్ళం. 4లో నేను పెద్దదాన్ని. అయితే మా తాత వాళ్ళు దేనికి మొక్కిండ్రో మా నాయన దానికి మొక్కడం, మా నాయన దేనికి మొక్కిండో అదే మేము మొక్కడం జరిగింది. అయితే యేసుప్రభు గురించి ఎప్పుడు మేము వినలేదు, యేసుప్రభును గురించిన వార్త వినలేదు, ఆయన సువార్త వినలేదు. నాకు 2 తెలుసు. ఒకటేంటంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ముస్లిం వాళ్ళు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు కనిపిస్తే హిందువులు. ఈ 2 జాతి ప్రజలు తప్ప క్రైస్తవుల గురించి నాకు అసలుకు తెలియదు. నేను నా చెవులతోటి వినలేదు, నా కళ్ళతోటి ఎక్కడ నేను చూడలేదు. అయితే మరి ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి పని చేయటం చేత కాదు, చేసే వాళ్ళని చూసి ఓర్చుకోలేరు. ఎట్లా అంటే మా నాయన 4 రోజులు చేసే పని ఒకటే రోజు చేస్తాడు, ఆయనంత పనిమంతుడు. తర్వాత మా తాతకు ఒక 5 మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి పని చేస్తే 100 రూపాయల పేమెంట్ ఎత్తేవాళ్ళు. మా నాయన ఒక్కడు పని చేస్తే 100 రూపాయల పేమెంట్ ఎత్తేవాడు. సరే, ఇద్దరు కోరిలనే రాళ్ళు కొట్టుకున్న వృత్తి. మేము కులానికి వడ్డేరు వాళ్ళం. అయితే మా నాయన ఒక సైడు రాళ్ళ పని చేస్తే ఒక సైడు మా తాత వాళ్ళు చేసేవాళ్ళు. వారం నాటికి వచ్చే వరకు ఈయన 100 రూపాయలు ఈయనకు వస్తే 100 రూపాయలు వాళ్ళకి వచ్చేది. ఇంతమంది కలిసి చేస్తే 100 రూపాయలు వస్తున్నాయి, ఒక్కడు చేసి 100 రూపాయలు తీసుకుంటున్నాడు అని చెప్పేసి మా తాత వాళ్ళకు మా నాయన మీద కొంచెం కుట్ర ఏర్పడి ఆయనను కొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. కొట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఆయన మా తాతకు మా నాయన అల్లుడవుతాడు కాబట్టి కొడితే బామ్మార్దులు కొట్టిండ్రేమో, మామ కొట్టిండని చెప్పేసి చెడ్డ పేరు ఎక్కడ వస్తుందన్న భయానికి ఆయన చేతబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రకట్లకు సంబంధించిన పదార్థం తీసుకొచ్చి మా నాయన పనిచేసి దాంట్లో వేసిపోవడం జరిగింది. సరే, ఆయన వేసిన సంగతి మా నాయనకు తెలియదు. కానీ మా నాయనలో ఒక మనస్తత్వం ఉండేది. అదేంటంటే మా అమ్మను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడంట, కానీ ఆమెను ఎప్పుడు మంచిగా బ్రతకనిచ్చేవాడు కాదు. ప్రతిరోజు గొడవనే. ఎందుకంటే వాళ్ళని ఎందుకు చూస్తున్నావు, వీళ్ళని ఎందుకు చూస్తున్నామని. ఎవరైనా మా అమ్మని చూసినా తప్పే, మా అమ్మ ఎవరినైనా చూసినా తప్పే. ఈ తప్పులు పట్టే వ్యక్తి అందరూ పనికి పోతే మా నాయన ఇంటికాడ ఉంటాడు, అందరు ఇంటికాడ ఉన్నాడని మా నాయన మా అమ్మని తీసుకొని పనికి వెళ్తాడు. సరే, ఆ దినం కూడా సెలవు దినం, తెల్లారితే సెలవు దినం కాబట్టి మా నాయన పోవడానికి రెడీ అవుతూ ఉన్నాడు. కానీ మా తాత చేసిన పని ఏంటంటే అక్కడ మంత్రకట్ల పదార్థం వేసేసిండు, రేపు తప్పకుండా ఈయన పనికి వెళ్తాడని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకోవడం కాదు, వెళ్తాడు ఈయన. సరే, మా నాయన రేపు పొద్దున మనం పనికి వెళ్దామని అన్ని సామాన్లు గిట్ల అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మధ్యరాత్రి మా నాయనకు ఒక కళ వచ్చిందంట. ఏం కళ అంటే, ఒక 30 సంవత్సరాల యవనస్తుడు, మొలవని గడ్డం, ఇంతవరకు జుట్టున్న వ్యక్తి మా నాయన కళలో వచ్చి, మల్లయ్య రేపటి దినం నువ్వు పనికి వెళ్ళొద్దు అనే మాట మా నాయనకు ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు పొద్దునే లేచి మా నాయన నాతోటి అన్నాడు, రాత్రి నాకు ఒక భూతం కళలో వచ్చింది బిడ్డ. ఆ భూతం ఏం చెప్పిందంటే, రేపు నువ్వు పొద్దున పనికి వెళ్ళొద్దు అనే మాట భూతం నాకు చెప్పింది అని అన్నాడు. అయితే మా నాయన నన్ను పిలుచుకొని భూతం అని అన్నప్పుడు నేను, మా నాయన భూతం అంటే భూతమే, దేవుడు అంటే దేవుడు, తండ్రి ఏం చెప్తాడో పిల్లలు అది వింటారు కాబట్టి మా నాయన ఏం చెప్పిండో దానికి మేము తల ఊపి మేము గమ్మునున్నాము. మా నాయన మా అమ్మ ఇద్దరు కలిసి పనికి వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరు పనికి వెళ్ళిన కాడ అక్కడ ఎవ్వరూ లేరు, వీళ్ళిద్దరు మాత్రం భార్యాభర్తలు మాత్రం ఉన్నారు. అయితే అకస్మాత్తుగా ఆయన ఆ పని చేస్తున్నప్పుడు ఒక బత్తి, తోట, కేప్ అని 3 ఉంటాయి. ఈ
తోట లోపల కేపు పెడతారు, దాని లోపల బత్తి పెడతారు. ఈ బత్తిని అంటుపెట్టే ముందు మొత్తం ఆ మట్టి అంతా తీసి దాంట్లో పోసి లోడ్ చేస్తారనమాట. ఆ లోడ్ చేసే ముందు కాల్చకుండానే ఆ బాంబు వేలడం జరిగింది. ఆ బాంబు ఎప్పుడైతే వేలిందో అందులో ఉన్న మట్టి మొత్తానికి మా నాయన 2 కళ్ళకు కొట్టుకొని అక్కడ దక్కనే కన్నుగుడ్లు గారిపోయినాయి. 2 కళ్ళు పగిలిపోవడం జరిగింది. చేతులకున్న వేళ్ళు ఇవన్నీ ఇక్కడికి తెగిపోయి అవి ఎక్కడ పోయి పడ్డాయో కూడా తెలియదు. మధ్యాహ్నం పూట ఒక దుర్వార్త మా ఇంటికి వచ్చింది. మీ అమ్మకి మీ నాయనకి దెబ్బలు తగిలినాయి, మీ అమ్మ చచ్చిపోయింది, మీ నాయన బతుకున్నాడు అనే మాట ఇంటికి వేరే వాళ్ళు వచ్చి చెప్పిండ్రు. అప్పుడు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో మేము చిన్నపిల్లలమే కాబట్టి నాకంటే చెల్లెళ్ళు చిన్నోళ్ళు, నేను చిన్నదని ఎక్కడ పోవాలని అర్థం కాక సరే మా అమ్మని మా నాయనని హాస్పిటల్లో 6 నెలలు వాళ్ళని హాస్పిటల్లోనే ఉంచిండ్రు. ఎందుకంటే మా నాయన దెబ్బలు మంచిగానే కానీ కళ్ళు మాత్రం రాలేదు. సరే వాళ్ళిద్దరు కలిసి ఇంటికి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే తలంత బలగం ఉన్నా తలకు పోసే వాడికి గతి ఉండడని ఒక సామెత ఉంటుంది. కానీ చుట్టుపక్కల బంధువులు ఉన్నా ఇంత ముద్ద అన్న మమ్మల్ని పిలిచేవారు పెట్టేవాళ్ళు కాదు. ఆ డ్యాంలో బాల కార్మికులకు పని, నాకు 3 రూపాయల కూలి, మా చెల్లెకు ₹1 కూలి ఇచ్చేవాళ్ళు. ఇద్దరం పనికి పోయేవాళ్ళం. ఆ 4.5 తీసుకొచ్చుకొని ఏదో చాక్లెట్లో బిస్కెట్లో తెచ్చుకొని నలుగురం పిల్లలం ఏదో ఒకటి తిని అట్లా మా కాలం గడిచిపోతూ ఉంది. సరే ఈలోగా మా అమ్మ మా నాయన ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత అబ్బా అమ్మ నాయనకు మంచిగా ఉన్నారు, వాళ్ళు ఏం చచ్చిపోలేదు, దెబ్బలు తగిలినాయి, నాయన కళ్ళు పోతే పోయింది కానీ నాయన మాత్రం బతికే ఉన్నాడు అని మేము సంతోషపడుతున్న టైంలో మా నాయన లోపల ఉన్న అనుమానం, ఇంత ముందుకు ఉన్న అనుమానం ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎందుకనంటే నాకు కళ్ళు పోయినాయి కాబట్టి నిన్ను ఎవరిని చూస్తున్నా, నిన్ను ఏ మొగోడు చూస్తున్నాడో నేను చూడలేకపోతున్నా, నువ్వు ఏ మొగైనా చూస్తున్నావో నేను చూడలేకపోతున్నా, నువ్వు చూసిన వ్యక్తి నేను చూస్తలేను, నిన్ను చూసిన వ్యక్తి నేను చూస్తలేను అని చెప్పేసి నైట్ అంతా అందరి ఇళ్ళల్లో తల్లిదండ్రులు మంచిగా వండుకుంటే మా అమ్మను మా నాయనను మా అమ్మ తిట్టుకోవడమే. సరే మధ్యరాత్రి వాళ్ళ గొడవని ఇడిపించడానికి మేము నిద్రపోకుండా మా అమ్మ నిద్ర పట్టుకోవాలి, మా నాయన నిద్ర పట్టుకోవాలి, ఎక్కడ కొట్టుకొని చచ్చిపోతారన్న భయానికి అట్లా చాలాసార్లు అట్లా గొడవలు అవుతుండే. సరే ఇది ఇట్లా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే మాకు తిండి పెట్టేవాళ్ళు లేక కనీసం మా నాయన హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాక ఆ పనికి కూడా పోనిచ్చేవాడు కాదు. ఇంకా వీళ్ళు వచ్చేసి ఏంది ఇంటికాడ కూర్చొని ఎన్ని రోజులు తింటారు మీరు అని చెప్పేసి మా నాయన ఫ్రెండ్ మా నాయన దగ్గరికి వచ్చి ఎన్ని రోజులు మీరు ఇంట్లో కూర్చొని తింటారయ్యా అని చెప్పి ఆయన ఒక వృత్తి నేర్పించాడు మా నాయనకు. అదేం వృత్తి అంటే అడుక్కునేది. ఎందుకంటే ఆయన సింగరేణిలో పనిచేస్తున్నప్పుడు ఆయన 2 కళ్ళు పోయినాయి అంట. ఆయన కొడుకు వాళ్ళిద్దరు అడుకొచ్చుకొని వాళ్ళ కుటుంబం పోషించబడతా ఉంటుంది. అయితే మా నాయనకు ఆ వృత్తి ఆయన నేర్పించిండు. మల్లయ్య నువ్వు ఇంటికాడ కూర్చుంటే కాదు, మా ఎమ్మట్రా ఒక బిడ్డను ఎవరినో ఒకరిని తీసుకొని రా, నలుగురం పోయి అడుకొచ్చుకుందాం, ఒకవేళ కాయన దొరకని, పండే దొరకని, బియ్యం దొరకని ఏదైనా కానీ ఇంటికి వచ్చినాక పంచుకుందాం అని చెప్పేసి ఆయన మా నాయనతో చెప్పినప్పుడు మా నాయన నన్ను అడిగాడు, బిడ్డ మనం అడుకొచ్చుకుందాం ఆరా అని అంటే సరే నాయన అని చెప్పేసి నేను మా నాయన 4 ఇళ్ళలో భిక్షం అడుకొస్తే మా కుటుంబం పోషించబడేది. సరే ఒక విషయం ఏంటంటే ఒక్కసారి దేవుని కనుదృష్టి మన మీదకి వస్తే మా నాయన కలలో కనిపించి మాట్లాడిన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుదేవుడు. ఆ యేసుదేవుని గురించి మాకు తెలియదు కాబట్టి ఆయన చెప్పిన మాటకు ఈయన భూతం అనుకొని ఆ 2 కళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. ఒకవేళ ఆయన మాట దేవుడు చెప్పిన మాట మా నాయన వింటే ఆయన కళ్ళు పోయేది కాదు. సరే అప్పుడు అట్లా ఏదో ఒకటి జరిగింది. కానీ ఒక్కసారి దేవుని కనుదృష్టి మన మీదకి వస్తే దాని నుంచి ఎవరు విడిపించలేరు, తప్పించలేరు, మనం కూడా తప్పించుకోలేము. సరే అడుకుంటూ పోతున్నప్పుడు వేరే వాళ్ళు బూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ ఉందండి అని వీధి సువార్త ప్రకటిస్తూ పోతూ ఉన్నారు. వీధి సువార్త ప్రకటిస్తూ పోతున్న వాళ్ళు ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే వీధి సువార్త ఎక్కువ చేసేటోళ్ళు ఎవరంటే ఎబ్రోన్ వాళ్ళు దేవుని వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరైనా ఏమని అనుకొని అట్లా ఆ వాక్యం వాళ్ళు చెప్పుకుంటూ అడిపోతున్నారు. అమ్మ కొంచెం అన్నం పెట్టండి, అయ్యా ఒక పైసా ఇవ్వండి అని మేము ఒక సైడ్ నుంచి మేము అడుకుంటూ పోతున్నప్పుడు నాకెందుకు వాళ్ళ చేతిలో ఎర్ర బైబుల్ పంచుతూ ఉన్నారు. అయితే ఈ కర్చిప్ కంటే ఇంకా రెడ్ బైబుల్ అనమాట, బ్రెడ్ లాగా ఉండేది. అప్పుడు ఆ బైబుల్ పంచుతామంటే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని పోయి అన్న ఇది ఫ్రీగా ఇస్తారా, డబ్బులకి ఇస్తారా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ఇది ఫ్రీగా ఇస్తామన్నారు. అయితే నాకు ఒకటి ఇయ్యరా అని చెప్పేసి నేను 2 చేతులు చాపి బైబుల్ అడుక్కున్నా. కానీ చెప్పిన బైబుల్ పంచే వ్యక్తి నాకు సువార్త చెప్పలే, ఏం మాటలు చెప్పలే. నేను అడిగినా ఆయన ఇచ్చిండు అంతే. ఆ బైబిల్ తీసుకొని ఇట్లా పెట్టుకొని మా నాయనని పట్టుకొని మళ్ళీ తిరిగి అడుకుంటా ఇంటికి వచ్చేసినాం. ఇంటి పక్కల ఆమె కొన్ని రోజుల నుంచి మాతో మాట్లాడతలేదు.
కానీ పనిమాలి నా దగ్గరికి వచ్చేసి, ఏంది పిల్ల నీ చేతిలో ఏదో ఎర్రదిగా అనిపిస్తుంది అని అన్నది. ఏమో బజార్లో వంచి పెడితే తీసుకున్నా అన్న. ఆమె అన్నది, ఇగో ఇది కిరస్తన మతానికి సంబంధించిన బుక్కు, ఇది మన దగ్గర ఉంటే దరిద్రం వస్తుంది అని చెప్పింది. ఎప్పుడైతే దరిద్రం వస్తుందని చెప్పిందో నాకు భయమైంది. ఎందుకంటే దరిద్రం వచ్చి మా నాయన కళ్ళు పోయినాయి, దరిద్రం వచ్చి అడుక్కొని తింటున్నాం. అయితే మళ్ళొక దరిద్రాన్ని నేను మోసుకొని వచ్చినేంది అని చెప్పేసి ఇట్లా పట్టుకున్న బైబిల్ అట్నే బజార్లో వదిలేసిన. కానీ వదిలేసినా కానీ ఇంకా భయమైంది. ఎందుకంటే అక్కడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఏమన్నా అవుతుందేమో నాకు. కానీ అక్కడ కొన్ని పొయ్యిల కట్టెలు ఉండే, ఆ పొయ్యిల కట్టెలు తీసుకొని ఆ బైబిల్ని ముట్టుకోకుండా ఇట్లా పట్టుకపోయి గోడ మీద పెట్టేసి వచ్చేసిన. కింద పడ్డ బైబిల్ తీసి గోడ మీద పెట్టేసి వచ్చిన, చేతులతో ముట్టుకోకుండా కట్టెలతో పట్టుకపోయి పెట్టేసి వచ్చిన. తర్వాత మళ్ళీ తెల్లారి చూస్తే అది ఎక్కడ పోయిందో తెలియదు. ఆ విధంగా అక్కడ జరగడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ మిర్యాలగూడెంలో మా తాత వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత కనీసం బామ్మార్దులను చూసి మామను చూసి అల్లుడైనోడు కొంచెం భయపడాలి. ఏమాత్రం భయం లేకుండా ఆయనట్నే మా అమ్మని తిట్టడం మొదలుపెట్టిండు. ఆ తిట్లు తట్టుకోలేక మా అమ్మ ఒకరోజు మన ఇద్దరం విడాకులు తీసుకుందామా అని మా అమ్మ మా నాయన ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. మరి విడాకులు అంటే ఇక్కడ విడాకులు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. కానీ మా ఇళ్ళలో మాత్రం మేము బాగా తాగుబోతులం కాబట్టి బలమైన తాగుబోతులు మా అమ్మ తరపున ఇద్దరు, బలమైన తాగుబోతులు మా నాయన తరపున ఇద్దరు, ఒక 4 పెద్ద మనుషులు వస్తే చాలు విడాకులు అయిపోతాయి. అయితే అట్లా తాత్కాలికమైన విడాకులు వాళ్ళు తీసుకోవడం జరిగింది. విడాకులతో పాటుగా నలుగురు పిల్లలలో 3 పిల్లలను మా అమ్మకి ఇచ్చిండు, 1 పిల్లని మా నాయన తీసుకున్నాడు. సరే, ఇది జరిగిన విడాకులు. నేను అనుకున్నా, నాయనకు అమ్మకి విడాకులు జరిగినాయి కాబట్టి నాయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని చెప్పేసి మేము అనుకుంటున్న పరిస్థితిలో మా గుడిచేడు ఉంటే మా నాయనకి ఇక్కడ వేసుకున్నాడు పక్కకి. ఇంకప్పుడు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు ఒక గుడిసెల గొడవ అవుతుండే. కానీ ఇప్పుడేమైంది, 2 గుడిసెల మధ్యలో ఆళ్ళకెళ్ళి మా అమ్మ బయటకు వస్తుంది, ఇక్కడి నుంచి మా నాయన బయటకు వస్తాడు, భయంకరమైన బండబూతులు తిట్టుకోవడం. సరే, ఈ తిట్లకు తట్టుకోలేక మా అమ్మ మనం సర్పంచ్ కాడికి పోయి న్యాయం కోసం పోదాం, ఎందుకనంటే వీళ్ళు వచ్చేసి నీ పెద్ద బిడ్డ పెళ్లి చేయవా అని చెప్పేసి మా అమ్మను అడగడం జరిగింది. అడిగితే మా అమ్మ తీసుకున్నది తాత్కాలికమైన విడాకులు కాబట్టి మా నాయన కాడ 30,000 రూపాయలు ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు. మా నాయనని మా అమ్మ అడిగింది, అయ్యా కొంచెం డబ్బులు ఇస్తే పెద్ద పిల్ల పెళ్లి చేస్తా అంటే మా నాయన అన్నాడు, ఇగో ఈ 3 పిల్లలు ఎవరు పుట్టిరో నాకు తెలియదు, చిన్నపిల్ల ఒకతే నాకు పుట్టింది అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు మా అమ్మ అక్కడ ఒక దొర ఉంటాడు, ఆ దొరకాడికి న్యాయం కోసం అని పోయినాం. ఎందుకు మేము నక్సలైట్లకి వెళ్ళినాం అనే సంగతి ఎప్పుడు చెప్తున్నా. సరే, ఆ దొరకాడికి న్యాయం కోసం పోయినప్పుడు ఆయన వయసు 65 సంవత్సరాల వయసు, నా వయసు 13, 12 మధ్యలో ఉన్నా. అయితే దొర కాళ్ళు పట్టుకుంటే మనకు కనికరం వస్తుంది బిడ్డ, మీరు పోగానే ఆ దొర కాళ్ళ మీద పడండి అని చెప్పేసి మమ్మల్ని 3 తీసుకుపోయి ఆ దొర కనిపించగానే ఆయన కాళ్ళ మీద నెట్టేసింది మా అమ్మ. అయితే ఎప్పుడైతే కాళ్ళ మీద నెట్టేసిందో మేము కాళ్ళు పట్టుకొని దొర, మీ దండం పెడతాం దొర, నీ కాళ్ళు మొక్కుతాం దొర, మా నాయన కాడ డబ్బులు ఉన్నాయి కొంచెం ఇప్పిస్తే బాగుంటుందని మేము అనడం. మా అమ్మ కూడా అదే మాట, అయ్యా నా భర్త కాడ ఇంత డబ్బులు ఉన్నాయి ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి మా అమ్మ కూడా ఆయనతోటి మాట్లాడటం జరిగింది. అయితే మరి మీకు న్యాయం జరిగిస్తే నాకేం లాభం అని చెప్పేసి ఆ పెద్ద మనిషి అయిన దొర మా అమ్మతో అన్నాడు. అప్పుడు మా అమ్మ అన్నది, మా ఆయన కాడున్న 30,000లో ఒక 15,000 నాకు ఇప్పిస్తే 2,000 నీకు ఇస్తాం అని అంటే, నవిలి ఉంచిన కిల్లి విలువ కాదు మీరు ఇచ్చే డబ్బులు అని చెప్పి, పెళ్ళైన దాకా నీ పెద్ద బిడ్డను ఉంచుకుంటా, నీ బిడ్డని నా దగ్గరికి పంపి అని ఆ దొర మా అమ్మని అడిగిండు. అడిగితే నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ మనకు అవసరం లేదు వెళ్ళిపోదాం అని చెప్పి మా అమ్మని తీసుకొని ఇంటికి వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక రోజు మా ఇంటికి అది ఆయన చేతి కింద నాకు కావాలని మా ఇంటికి పంపించాలి, ఆ పిల్లని తీసుకురాపోండి అని అంటే మా అమ్మ కొన్ని దినాలు ఒప్పుకోలే. కానీ నా బిడ్డని చంపేశాడేమో, చెడిపోయి ఇంటి ముందులు ఉన్నా పర్వాలేదు, నా బిడ్డ చచ్చిపోతుంది అన్న భయానికి ఆ దొరకాడికి నన్ను మంచిగా తయారు చేసుకొని, ఆ రోజులలో ఆటో రిక్షాలు లేవు, ఉట్టి రిక్షాలు మాత్రమే ఉండే, రిక్షాలు కూర్చుని పెట్టుకొని సినిమా కానీ చెప్పి నన్ను ఆ దొర దగ్గర తీసుకొని పోవడం జరిగింది. ఆ దొర ఒక రూమ్లో లేడు, ఒక ఇంట్లో లేడు, ఒక గుడిసెలో లేడు, ఒక రూమ్లో లేడు, ఎక్కడున్నాడు ఆయన, ఎడారిలో వచ్చి కూర్చున్నాడు. ఆ ఎడారిలకు ఈ రిక్షా తీసుకొని పోవడం జరిగింది. అక్కడ మిర్యాలగూడెం దగ్గర ఒక రైలు బ్రిడ్జి ఉంటుంది, ఆ రైలు బ్రిడ్జి దగ్గరికి పోగానే రిక్షా ఆపి
నన్ను దిగమన్నది మా అమ్మ. ఇదేంది సినిమా హాల్ చాలా దూరం ఉంది కదమ్మా, ఎందుకు నన్ను ఇక్కడ దిగమంటున్నావు అని అంటే మా అమ్మ అన్నది, బిడ్డ నీతో పని ఉందని చెప్పేసి నన్ను ఇక్కడ దిగబెట్టిండ్రు. ఇద్దరం కలిసి మేము మాట్లాడుతున్న టైంలో ఆ దొర చేతి కింద పనిచేసే ఆయన వచ్చి నా చేయి పట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైతే వచ్చి నా చేయి పట్టుకున్నాడో నాకు అర్థమైపోయింది, ఆహా ఈయన ఆ దొరకు సంబంధించిన మనిషి కాబట్టి నన్ను తీసుకుపోయేది దొర దగ్గరికి అని అనుకొని, మా అమ్మ ఇంత మోసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కదా, నేను కూడా మోసం చేసి పారిపోతే ఇక్కడి నుంచి అని అనుకొని ఆయన పట్టుకొని పోతా ఉంటే వచ్చినోడు తాతనే, వచ్చి కూసున్నోడు తాతనే, ఇద్దరు పెద్ద వయసు వాళ్ళే. సరే కొంచెం దూరం పోయిన తర్వాత నేనన్న దొర తాత ఆ దొర ఎక్కడ ఉన్నాడో నాకు చూపిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్తా అని చెప్పి నేను ఈయనతోటి మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు వాడు కూర్చున్నాడు అని చెప్పేసి ఆయన పక్క జరిగిండు. ఆయన పక్క జరిగిపోయిన తర్వాత నేను అట్లనే ముందుకు పోయినట్టు పోయి ఆ దొర దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడ వెనుకకి రాలేదు, అక్కడి నుంచి పరిగెత్తుకొని చక్కగా ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మ వచ్చేసి ఒక కర్ర తీసుకొని చాలా దెబ్బలు కొట్టింది నన్ను. కొట్టి ఇగో ఇప్పుడు పాము తోక తొక్క వదిలిపెడితే పగబడుతుంది, అట్లనే అంత పెద్దని రమ్మని చెప్పేసి నువ్వు వెనుకకు వచ్చినావని చెప్పేసి మా అమ్మ నన్ను చాలా దెబ్బలు కొట్టింది. కొట్టిన తర్వాత నేను అన్నామా పిచ్చోడు దొరికినా గుడ్డోడు దొరికినా గీన నీ భర్త అంటే నేను ఆయన ఎమ్మటి వెళ్ళిపోతాను, ఈయన పెళ్ళైన దాకా ఉంచుకుంటాన్నాడు కదా ముసలాయన అని చెప్పేసి నేను మా అమ్మతోటి ఖచ్చితంగా నేను ఎప్పుడైతే మాట్లాడినో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చందాలు వసూలు చేస్తే 900 వసూలైనవి. ఆ 900తోటి అన్నయ్యకు సంబరం అంట, చెల్లెమ్మకి పెళ్ళంటే అన్నయ్యకి సంబరం అంట అనే పాట ఆ రికార్డింగ్తో నా పెళ్లి చేసి మా అత్తగారింటికి పంపించేసింది. అత్తగారింటికి పోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే విగ్రహారాధన గురించి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళు మట్టికి మొక్కుతారు. అక్కడి నుంచి మరి మా అత్తగారింటికి వచ్చిన తర్వాత వీళ్ళు రాళ్ళకు మొక్కేవాళ్ళు, నేను కొన్ని తీసుకొచ్చినా మా ఆయన కొన్ని తీసుకొచ్చిండు, అది విగ్రహారాధన. తర్వాత కొన్ని రోజులు నా భర్త ఇక్కడ ఉండి భూటాన్ దేశంలో పని వచ్చిందని చెప్పేసి నా భర్త అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. పోయిన తర్వాత మా అత్తగారు సర్పంచ్ మా అత్తగా చెప్పిండంటే 5 తులాలు బంగారం ఇస్తా, 10,000 రూపాయలు ఇస్తా, నీ కొడుకు వచ్చిందాక నీ కోడలు వాడుకుంటా అనే మాట ఈ సర్పంచ్ ఎప్పుడైతే మా అత్తకు చెప్పిండో మా అత్త కూడా సేమ్ మా అమ్మ ఇట్లా చేసిందో అట్లనే ఆ సర్పంచ్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని 4 గంటల సమయానికి బియ్యం తీసుకురాపోని నా చేతికి ఇచ్చి ఇంట్లో గదిలోకి పంపించింది. అయితే మా అత్తమ్మ ఎందుకు నన్ను లోపలికి పంపించింది, లోపలికి పోగానే మా అత్త తలుపు దగ్గర గుంజి గొల్లెం పెట్టేసి బయట కూర్చుంది. ఎందుకు మా అత్తమ్మ తలుపు పెట్టింది అని చెప్పేసి నేను వెనకకు తిరిగి చూసినప్పుడు నా వెనకాల ఒక ఆకారం లేచినట్టు అనిపించింది. అయితే వెనకకు చూడగానే ఆయన మొగాయన, ఎవరు నువ్వు అనంటే ఈ ఊరు సర్పంచ్ అని అన్నాడు. ఈ ఊరు సర్పంచ్ అయితే మా ఇంట్లో నీకేం పనిరా అన్నట్టుగా నేను ఖచ్చితంగా మాట్లాడినా. ఇంకా ఆయన నువ్వు నాకు నచ్చినవు, నేను డబ్బులు ఇస్తానా, బంగారం ఇస్తానని చెప్పి ఆయన 2-3 మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టిండు. ఇంకా నాకేం అర్థం కాలేదు, నన్ను కాపాడేందుకు ఆ ఇంట్లో ఎవరు లేరు. అయితే నా భర్త అటు పోయేటప్పుడు ఒక పెద్ద కొడవలి చేయించి ఇంట్లో పెట్టిపోవడం జరిగింది. ఆ కొడవలి నేను వెనుకకి ఇట్లా జరిగినప్పుడు అది నా కాలుకు తగిలింది, ఎమ్మటే తీసేసుకున్నాను. చాలా పెద్ద బారి కొడవలి అనమాట. అయితే ఒక అడుగు ముందలకేసినా నీ చేయి నా ఒంటి మీద వేసినా ఈరోజు నువ్వు అయిపోతావు అన్నట్టుగా నేను మాట్లాడగానే ఆయన తలుపు కొడితే తలుపు మా అత్త తీసింది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నా భర్తకి లెటర్ వేయించుకొని నువ్వు తొందరగా రావాలి అని లెటర్ వేయించినప్పుడు ఆయన అక్కడి నుంచి తిరిగి వచ్చినాక నేను మనం నక్సలైట్లో కలుద్దామా అని అంటే భర్త అయినాడు ఈ చెంప కొట్టాలి. అయితే నా భర్త ఏమాత్రం నన్ను కొట్టకుండా తిట్టకుండా సరే నిద్ర మాట్లాడుకొని 6 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఇన్ఫార్మర్గా మేము పనిచేయటం జరిగింది. ఏంటంటే ఏమన్నా వాళ్ళు ఏదన్నా మాట్లాడారంటే మాకు పాటలు నచ్చినాయి అన్నట్టుగా ఉండేది. తర్వాత మా పైన ఉన్న అధికారులకు అన్న ఒక 10 మంది మీద లీడర్గా ఉంచండి అని అంటే ఎవరన్నా తీసుకొచ్చి పార్టీలో కలపమని నేను తప్పకుండా నువ్వు లీడర్గా చేస్తాం అని అంటే మరి ఎవరి దగ్గరికి పోయి అడిగితే ఎవరు వస్తారు? అయితే చదువుకున్న పిల్లలు 10వ తరగతి పిల్లల దగ్గరికి పోయి పాటలు పాడేవాళ్ళం. ఏమని? బ్రతుకలేని చదువులకు బందివకురా, విప్లవాల బాటలో వీరుడవరా అని వాళ్ళను పార్టీలో తీసుకొచ్చి కలిపే పాట ఇది. అయితే ఎటువంటి వాళ్ళ దగ్గర వాడినా కూడా రెచ్చిపోతారు కదా, అట్లా పాటలు పాడు. బ్రతకలేని చదువులకు బందివకురా, విప్లవాల బాటలో వీరుడవరా అని చెప్పేసి వాళ్ళ కోసం పాటలు పాడి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో కలిపిన తర్వాత ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయిన అనుకోండి, చనిపోతే చనిపోయిన వాడు బ్రతుకున్నట్టుగా ఇంకొక పాట పాడతారు.
ఒకవేళ యాదక్కని ఎవరైనా చంపేస్తే యాదక్క చచ్చిపోలేదు, బతికే ఉంది అని ఒక పాట పాడి చూపిస్తారనమాట. చనిపోయిన వాడు బ్రతికున్నట్టుగా పాడే పాట ఇప్పుడు నేను పాడబోయేది. ఎక్కడున్నారో అన్నలు ఏడానున్నారో, ఎక్కడున్నారో అన్నలు ఏడానున్నారో, పంట చేల ముద్ద బంతి పువ్వులున్నారో, ఆ ఇంటిలో నా చంటి బిడ్డ నవ్వులున్నారో, నింగిలో నా తొంగి చూసే చుక్కలున్నారో, ఆ నేల పైన ఎదుగుతున్న మొక్కలున్నారో, మాదారంలో ఎగిరే ఎర్ర జెండాలున్నారో, ఆ మండుచున్న లంబాడోళ్ళ తండాలున్నారో. ఇది సచ్చినోడు బ్రతుకున్నట్టుగా చూపించే పాట. అట్లా మా జీవితం ఆ నక్సలైట్లో కొనసాగుతున్న టైంలో అకస్మాత్తుగా నా జీవితంలో భయంకరమైన సంఘటన ఇంకొకటి చోటు చేసుకుంది. అదేంటంటే నా భర్త నోట్లో నుంచి రక్తం గారటం మొదలైంది. రక్తం కారుతుందని చెప్పేసి ఆయన తీసుకుపోయి హాస్పిటల్లో చూపెడితే డాక్టర్ చెప్పిన మాట ఇది టీబీ జబ్బు, ఇది క్షయవాది అనే మాట చెప్పిండ్రు. తర్వాత ఒక నెల రోజులు మందులు వాడి మళ్ళీ తీసుకొని రమ్మని చెప్పిండ్రు. నెల రోజులు మందులు వాడి ఆయన తీసుకొని మళ్ళీ పోతే ఇది టీబీ కాదు క్యాన్సర్, దీనికి మందు వాడాలన్నా దానికి మందు వాడాలన్నా అర్థం కాక ఆయనను తీసుకొని, అప్పటికే నాకు ఒక ఆడపిల్ల పుట్టింది, నా బిడ్డని తీసుకొని మా ఆయనని తీసుకొని చెల్లని బంగారం అవసరం ఇంటికి పోయిన రీతిలో చెడిపోయిన పిల్లలు పడిపోయిన పిల్లలు ఎవరింటికి పోతారు? తల్లిదండ్రికి దగ్గరికి వెళ్ళిపోతారు. అట్లా నేను నా భర్తను తీసుకొని హైదరాబాద్కి వచ్చేసిన. ఎవరింటికి వచ్చినా? మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. వచ్చిన తర్వాత కాలు చేతులు కడుక్కొని దండం పెట్టుకుందామంటే ఇంట్లో దేవుళ్ళు కనిపిస్తలేరు. నేను మా అమ్మని అడిగినామా, మన దేవుళ్ళంతా ఏమైపోయినరమ్మా అని అంటే, బిడ్డ మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మేము దేనికి మొక్కుతలేము అనే మాట చెప్పింది. ఒళ్ళు మండిపోయింది నాకు. ఎందుకు ఒళ్ళు మండిపోయింది అంటే, నేను ఒకసారి ఒక పండుగకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికాడ నిలబడి అక్కడ ఒక ముసినది ఉంటుంది. ఆ ముసినది అవతల వైపు చూసుకుంటే నిలబడితే అక్కడ ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. బిల్డింగ్కు కింది నుంచి మీ దాకా స్టార్లు కట్టారు. అయితే నేను పక్కింటి ఆమెను పిలిచి, ఏంది ఆ ఇంటికి అన్ని బాల్ లైట్లు కట్టిండ్రు అని అడిగిన. ఆమె అన్నది, ఇగో కిరస్థాన మతములు సంవత్సరానికి ఒకసారి దిష్టి తలగకుండా అట్లా పెట్టుకుంటారు ఆ లైట్లు అని చెప్పింది. ఓహో, మనం కూడా కొన్ని గుర్తులు పెట్టుకుంటాం కదా అనుకున్నా. తర్వాత మళ్ళీ ఒక పండుగకు మళ్ళీ వచ్చిన. ఇది మొత్తానికి నేను వచ్చేది క్రిస్మస్ పండుగ టైంలోనే మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అయితే వచ్చినప్పుడు మా అమ్మ రామంతపూర్లో కూరగాయలు అమ్ముతున్నారు బిడ్డ, ఆడికి పోయి తీసుకొని రాపు అని పంపించింది. పంపించినప్పుడు అక్కడ ఒక ఆర్సీఎం చర్చి ఉంది రోడ్డుకు దగ్గరలో. అయితే అక్కడ యేసుప్రభుని ఇట్లా పెట్టి మేకులు కొట్టిన దృశ్యం ఆ చర్చి పైన చూసిన నేను. ఒక పక్క సీట్ అవని అడిగింది, ఏంది ఆయనను పైన పెట్టి మేకులు కొట్టిండ్రు అని అంటే, ఆమె అన్నది, లోకం మీద నా పాపాలనే ఆయన చేసిండు, అందుకే ఆయనకు పైన పెట్టి మేకులు కొట్టిరని చెప్పింది. ఒక్క మాట తేడా ఏందనంటే, మనం చేసిన పాపానికి ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాడు అనే మాటకు బదులుగా ఆమె చెప్పింది ఏంటంటే, మాటను తలకిందులుగా చేసి చెప్పింది. లోకం మీద నా పాపాలని ఆయన చేసిండు, అందుకే ఆయన చేతులలో మేకులు కొట్టిరు. సరే, మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఒక పండుగకు వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కల ఒక ఇల్లు రెంట్కి తీసుకొని, ఆ ఇంట్లో అది ఇల్లు సరిపోతలేదని ఇంకొక ఇల్లు కడగడానికి వెళ్ళిన, ఇంకోటి తీసుకుందామని. ఆ ఇంట్లో ఎవరో క్యాలెండర్ వదిలేసిపోయిండ్రు. క్యాలెండర్ పైన యేసుప్రభు, ఆయన ముందర కొన్ని గొర్రెలు, ఆయన చేతిలో ఒక గొర్రెపిల్ల, ఒక చేతిలో దుడ్డుకర్ర ఉన్న దృశ్యం ఆ క్యాలెండర్ పైన ఉంది. ఒక ఆమె వచ్చి, మీరు హిందువులా కిరస్థానం వల్ల అని అడిగింది. మేము హిందువులే అమ్మన్నా. అయితే ఇది కిరస్థాన మతానికి సంబంధించిన క్యాలెండరు, ఇది మన ఇంటుంటే దరిద్రం వస్తుంది అని చెప్పింది. నా మనసులో అనుకున్నా, దరిద్రం ఏంది నయమడబడ్డది అని చెప్పేసి నా చేతిలో ఉన్న చీపిరి పుల్లలు ఇరిసి ఆ క్యాలెండర్ను ఇట్లా ముట్టుకోకుండా చీపిరి పుల్లలతో పట్టుకపోయి పెండగడ మీద పడేసి వచ్చిన. ఇప్పుడు ఎన్నోసారి నన్ను దేవుడు దర్శించడం, అడుగడుగున దేవుని కన్ను మన మీదకి వస్తే, దేవుని కన్ను సీసీ కెమెరా కంటే విలువైంది, సీసీ కెమెరా కంటే పవర్ఫుల్ది. కాబట్టి ఆయన కన్ను మన మీదకి వస్తే మనం దాని నుంచి తప్పించుకోవడానికి లేదు. ఫస్ట్ బైబిల్ అడుక్కుంటూ పోతున్నప్పుడు, భిక్షం అడుక్కుంటూ పోతున్నప్పుడు బైబిల్ మా దగ్గరికి రావడం జరిగింది. రెండోటి స్టార్లు నాకు కనిపించడం జరిగింది. మూడోటి ఆయన సిలువ మీద ఆ కొట్టబడ్డ దృశ్యం మరి చర్చి పైన కనబడ్డది. తర్వాత నాలుగో విషయం,
క్యాలెండరు. ఐదో విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఉన్న ఇంటికి ఎదురుగా ఒక చర్చి ఉంటుంది. చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్పేది వీళ్ళ ఇంట్లోకి మంచిగా కనబడతా ఉంటుంది. అయితే నేను కూర్చొని అన్నం తినుకుంటా వచ్చేటోళ్ళని తిడుతున్నా, పోయేటోళ్ళని తిడుతున్నా. ఎక్కడ పోయేటోళ్ళు? చర్చికి వచ్చేటోళ్ళని తిడుతున్నా, బయటికి వెళ్ళేటోళ్ళను తిడుతున్నా. దారిలో ఉంది ఇల్లు కాబట్టి. అయితే వాళ్ళు పాపం నన్ను తిడుతుంటే పోయేటప్పుడు తిట్టినా ఏమనలే, వచ్చేటప్పుడు తిట్టినా ఏమనలే. అది కాకుండా మరి పాస్టర్ గారు వాక్యం చెప్పి ఒక పిల్లగానికి తల మీద చేయబెట్టి ఏసునామలో ఈ పిల్లగాడిలో పుట్టిన జ్వరమా బయటికి రా అని పిలిచిండు. నేను బాగా పక్కడ నవ్వి, ఇదేంది వీళ్ళ చేదష్టం వీళ్ళ పిచ్చి పాడుగాను, జ్వరానికి నోరుందా చెవులున్నాయా? వస్తున్నాను బయటికి రావడానికి, వీళ్ళ పిచ్చి కాకపోతే అని చెప్పేసి నేను పాస్టర్ గారిని ఎగతాళి చేయడం జరిగింది. ఇప్పటిదాకా కంటి పాపను ముట్టినట్టు, కంటి రెప్పను ముట్టినట్టు. ఇప్పుడేం చేసినా పాస్టర్ జోలికి వెళ్ళినా కాబట్టి కన్ను గుడ్డునే ముట్టినట్టు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సరే, ఆ విధంగా ఎగతాళి చేసి నవ్వడం జరిగింది. ఇవన్నీ నా మనసులో ఉన్నాయి కాబట్టి మా అమ్మ చర్చికి తీసుకుపోదాం బిడ్డ, ఇక్కడ కేడి సామ్యుయల్ గారని ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే చాలామంది మంచిగా అవుతున్నారు, ఒక్కసారి తీసుకుపోదాం బిడ్డ అంటే మా అమ్మని తిట్టినా తీసుకుపో, చచ్చిపోతే చచ్చిపోయిండు, చచ్చిపోతే పాతి పెడతా, బతికుంటే ఆయనతో సంసారం చేస్తాను, నేను మాత్రం ఆ చర్చికి రాను అన్న రీతిలో నేను మా అమ్మతో మాట్లాడినప్పుడు మా అమ్మ అనేది చచ్చిపోయాడు అనుకోవే తీసుకుపోతా నేను అని చెప్పేసి మా అమ్మ మా చెల్లెళ్ళు మరి మా ఆయనను తీసుకొని చర్చికి తీసుకొని పోవడం జరిగింది. నేను ఎట్లంటే వెనకాల పోయినా, నేనేదో యేసుప్రభు నమ్ముకోవడానికి కాదు, పోకపోతే ఈయనేమని అంటాడేమో మంచిగా అయినాక అన్నట్టు ఆయన వెనకాల పోయి ఇట్లా పాస్టర్ గారు కూర్చొని ఉన్నాడు. నేనేమన్నంటే కొంచెం యేసుప్రభు చెప్పారా మా ఆయనను మంచిగా చేయమని అన్నమాట ఏంది, మీ యేసుప్రభుకి చెప్పండి మా ఆయనను మంచిగా చేయమని అనంటే ఆయన అన్నాడు, మా యేసుప్రభు పనిపాట లేనోడు అనుకున్నావా, కూలోడు అనుకున్నావా, పాలోడు అనుకున్నావా, మీ ఆయనను మంచిగా చేసేందుకు అని అన్నాడు. ఇంకా నేనేం మాట్లాడలే, ఏమో ఈయన కంతిరైనా ఈయనని పెట్టిరీడా అని అనుకొని ఏదో నెత్తి మీద చేయి పెడతాడంట, నోట్లో నూనె వేస్తాడంట, కొబ్బరి నూనె వేయించుకొని పోతే అయిపోతుంది అని అనుకున్నా. ఆయన అన్నాడు, నెత్తి మీద చేయి పెడతాడంట, నోట్లో నూనె వేస్తాడంట, వేయించుకొని పోతే అయిపోతుందని మనం అనుకుంటున్నాం కదా అని అన్నాడు. ఇదేంద్రా ఆయన పెద్ద మంత్రికుడిలాగా మాట్లాడుతున్నాడు. ఈయన హృదయంలో అనుకున్నది, నోటికి నోటి ఎవరు ఇద్దరు మాట్లాడుకుంటే ఏంది అట్లా మాట్లాడుతున్నాం అనడానికి ఉంటుంది, కానీ ఈయనేంది లోపల హృదయంలో అనుకున్న మాట కూడా ఈయన ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను మౌనంగా కూర్చున్నా. ఒక మనిషిని తిట్టిన తర్వాత ఇంకొకరు వచ్చి మాట్లాడితే ఎమ్మటే మృదువైన మాట రాదు, కానీ ఆయన అప్పటికప్పుడే నన్ను గద్దించి మాట్లాడి ఎమ్మటే ఏమన్నాడంటే, నా యేసుప్రభును నీ యేసుప్రభుగా చేర్చుకుంటే ఆయన నీ భర్తను బాగు చేస్తాడు అనే మాట చెప్పిండు. నేను అనుకున్నా ఆయనకు ఒక తాయితే నాకు ఒక తాయితే ఇస్తారేమో అనుకున్నా, కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన మనల్ని పుట్టించిన సృష్టికర్త, దేవుళ్ళని పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎవ్వరూ మన కోసానికి రక్తం గార్చలేదు, ప్రాణం పెట్టలేదు. యేసుప్రభు దేవుడు రక్తం గార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన సర్వ మానవాళి కోసం ఆయన రక్తం సిలువలో చిందించిండు అని చెప్పిండు. దేవునికి మానవునికి మధ్యలో పాపం అనే గోడ ఉంటుంది, అది గుండు కొట్టించుకున్న పోదు, గుండంలో మునిగినా పోదు. యేసుప్రభు రక్తంలో ఎవరైతే కడుక్కుంటారో వాళ్ళ పుట్టుక నుంచి వచ్చిన పాపగుణం పోతుంది అనే మాట పాస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. ఇంకొక మాట ఏమన్నాడంటే, ఆయన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు అని చెప్పిండు. ఎప్పుడైతే ఆ మాట చెప్పిండో ఆ మాట నన్ను ఆకర్షించింది. ఎందుకంటే ఆయన వింటాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన చూస్తాడు, ఆయన జవాబిస్తాడు అని అన్నాడు. ఇంకా నేను ఒక మాట, నాన్న యేసుప్రభు కంటే పెద్ద దేవుడు ఎవరు లేరా అనంటే, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అని చెప్పిండు. అప్పుడు నా మనసులో అనిపించింది, ఆకాశం అంతా కలిపితే ఆయన కూర్చునే కూర్చంట, భూమి అంతా కలిపితే ఆయన కాళ్ళు పెట్టుకునే పీఠంట, అంటే దాని మీద ఉన్నాడు ఎంత పెద్దగా ఉండాలి అని అనుకున్నా. తర్వాత ఇంకొక మాట అడిగిన, అన్న యేసుప్రభు 2000 సంవత్సరాల కింద చచ్చిపోయిందని చెప్తున్నావు కదా, అప్పుడు గార్చిన రక్తం ఇప్పటి వరకు వాసన పట్టకుండా, పురుగులు పడకుండా, ఎండిపోకుండా, మురిగిపోకుండా ఉన్నదా అంటే ఉన్నది అని చెప్పిండు. చెప్పి ఎందుకు అడుగుతున్నావు ఆ మాట అన్నాడు. ఎందుకంటే నా పాపం కడిగేసుకోవాలనుకుంటున్నాను నాన్న. ఎందుకు ఆ పాపం కడిగేసుకునే ఆలోచన నాకు వచ్చింది అనంటే, ఒకసారి మా ఆయన యమగోళ సినిమాకి తీసుకుపోయిండు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా భయం వచ్చేసింది. 2 గిన్నెలు పెట్టుకున్నా. ఒకటేమో యమధర్మరాజు పెట్టిన శిక్షల గిన్నె, ఇంకొకటేమో నేను చేసిన తప్పుల గిన్నె. 2 గిన్నెలు పెట్టేసి
ఎల్లుల్లిపాయలు తీసుకొని నేను చేసిన తప్పుకి ఇంట్లో ఒకటి, ఆయన పెట్టిన శిక్షకి ఇంట్లో ఒకటి, శిక్షకు ఒకటి తప్పుకు ఒకటి, శిక్షకు ఒకటి తప్పుకు ఒకటి వేసుకుంటూ పోయినా. శిక్షల కింద గుమ్మరించి లెక్క పెడితే ఒక 150 ఉండొచ్చు. కానీ నేను చేసిన తప్పుల కింద లెక్క పెడితే వేలకు మించింది. ఎల్లిపాయలన్నీ లెక్క పెట్టాను అన్నమాట కింద గుమ్మరించి. ఇంకా నాకు భయం వచ్చేసింది. అంటే నేను చచ్చిపోతే యమధర్మరాజుకే నా ఆత్మ మీద అధికారం ఉన్నట్టుంది. అయితే నేను చచ్చిపోతే ఇన్ని శిక్షలకు నేను పాత్రురాలను అని చెప్పేసి నాకు చాలా భయం అయిపోయి ఈ యమధర్మరాజుకు పూజ చేస్తే బాగుంటుందని ఆలోచించిన నాకు ఎక్కడ దొరకలేదు. కానీ పాపం పోయే చెట్టు గురించి తిరగని మెడికల్ షాప్ లేదు. ఎక్కడైనా మెడికల్ షాపులలో పాపం పోయే మాత్రలు ఉంటే కొనుక్కొని నా పాపం తీసేసుకోవాలి అనే ఆలోచన కలిగి నేను ఎన్నోసార్లు ఎంతోమందిని అడిగిన, కానీ నాకు ఎక్కడ అది దొరకలేదు. కానీ పాస్టర్ గారు ఏమన్నాడు, యేసుక్రీస్తు రక్తంలో పాపం పోతుంది అన్నప్పుడు నాకు అనిపించింది, ఆహా ఈ పాస్టర్ గారి కాడ ఈ చెట్టు ఈ మాత్ర ఉన్నట్టే అని అనుకొని నేనన్నా మరి 2000 సంవత్సరాల కింద యేసుప్రభు చనిపోయింది అని చెప్తున్నారు కదా, అప్పుడు గార్చిన రక్తం ఇప్పటి వరకు వాసన పట్టకుండా పురుగులు పడకుండా ఎండిపోకుండా ఉన్నదా అని అంటే ఉన్నది అని చెప్పిండు. చెప్పి అక్కడ బ్యాప్టిజం తొట్టి అని ఒకటి ఆ చర్చిలో ఉంటుంది. ఆ చర్చిలో ఉన్న ఆ బ్యాప్టిజం తొట్టిలో నీళ్లు నాకు చూపెట్టి ఈ నీళ్లు యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఒక్కసారి దాంట్లో ముంచినప్పుడు పాత బతుకు చచ్చిపోతుంది అని అర్థం, తిరిగి లేపినప్పుడు కొత్తగా జన్మించినట్టు అనే మాట చెప్పిండు. అన్న అది తీసుకోవడానికి టైం డేట్ ఏమైనా కావాలంటే ఏం అవసరం లేదు, సిరప్ జత బట్టలు తీసుకొని రాపోండి అని చెప్పిండు. ఇది పక్కకు పెడితే మరి నేను బాగా కళ్ళు తాగటం మా అత్తగారు నేర్పించారు. ఎందుకంటే మా అత్తగారికి 200 తాడి చెట్లు ఉంటాయి. వాళ్ళేమో కళ్ళు తాగటం నేర్పిస్తే మా ఆయన బీర్ బిరాండి విస్కీ తీసుకొచ్చి తాపెట్టాడు, నేను సారపాకెట్లు తెచ్చుకొని తాగేదని. మా అత్త 10 మాటలు తిడితే నేను 100 మాటలు తిట్టేదని. అయితే రకరకాలుగా తప్పని చెప్పిన వాళ్ళు లేరు కాబట్టి ఏ తప్పు చేసినా రైట్ అనుకునేదాన్ని. సరే అట్లా నా జీవితం ఉన్నప్పుడు నాకు బ్యాప్టిజం తీసుకునే ఒక మార్గం, నా పాపంగా అడిగేసుకునే మార్గం నాకు పాస్టర్ గారి కాడ దొరికింది. సరే ఇంకొక మాట ఏమన్నాడంటే, అన్న ఆ బ్యాప్టిజం అనేది తీసుకున్న తర్వాత ఒకవేళ తప్పిదారి నేనేమన్నా తప్పు చేస్తే మళ్ళీ ఎన్నిసార్లు తీసుకోవచ్చు అని అంటే, ఒకసారి మనం అమ్మ కడుపుల నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ మీ అమ్మ కడుపులకు ఎన్నిసార్లు పోయి వచ్చినావు నువ్వు అన్నాడు. ఒకసారి పుట్టినాక ఎట్లా పోతారన్నా అని అంటే, ఎట్లయితే తల్లి గర్భంలో నుంచి మనం పుట్టినాక మళ్ళీ కడుపులకు తిరిగిపోమో అట్లనే ఆ బ్యాప్టిజం తొట్ల నీళ్ళలో ముంచినప్పుడు మన మీద నీళ్ళు కప్పేసినప్పుడు మనం కడుపులో ఉన్నట్టు అందులో నుంచి మనల్ని లేపుతారు, అప్పుడు మనం కొత్తగా జన్మించినట్టు అనే మాట చెప్పిండు. ఇంకొకటి మళ్ళీ బ్యాప్టిజం ఎన్నిసార్లు తీసుకోవచ్చు అని అంటే ఒకటేసారి తీసుకోవాలని, ఆ బ్యాప్టిజం అనేది ఒకసారి. తర్వాత ఇంకొక విషయం అడిగిన, అన్న బ్యాప్టిజం తీసుకోకుండా ప్రార్థన చేస్తే ఆయన నా ప్రార్థన వినడా అంటే ఆయన అన్నాడు, బ్యాప్టిజం తీసుకుంటే తలుపు తీసుకొని లోపలికి వచ్చినట్టు, తీసుకోకపోతే కిటికీలకి వెళ్ళి చూసినట్టు అని చెప్పిండు. తర్వాత ఇంకొక విషయం, బ్యాప్టిజం తీసుకుంటే పెళ్లి చేసుకున్నట్టు, తీసుకోకపోతే నిశ్చితార్థమైనట్టు, ఎంగేజ్మెంట్ అయినట్టు అనే మాట పాస్టర్ గారు చెప్పి నాకు నా భర్తకి ఇద్దరికి ఒప్పింపు ప్రార్థన చేయించి, యేసుప్రభు ఒక్కడే దేవుడు, నాకు దేవుడు అని నమ్ముతున్నా, యేసుప్రభు సిలువలో చచ్చిపోయి తిరిగి లేచింది నా కోసం అని ఒప్పుకుంటున్నా, యేసుప్రభు నా పాపం అంతా క్షమించమని అడుగుతున్నా, నా భర్తను ముట్టి బాగు చేయమని అడుగుతున్నా, యేసు నామమున అడుగుతున్న తండ్రి ఆమెన్ అంటే అన్నయ్యనే జరుగును గాక అని అర్థం అని చెప్పి మా ఇద్దరికి ఆయన బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. తీసుకున్న నైటు దేవుడు నాతో మాట్లాడిండు. ఎట్లంటే 1000 ఎకరాలంతా వరిసేను కనబడి ఆ చేను దగ్గర 3 వ్యక్తులు ఉన్నారు. మధ్యలో ఆయన నా దగ్గరికి వచ్చి, యాదమ్మా ఈ చేను కోస్తావా అని అడిగాడు. అయ్యా నాకు అన్ని పనులొచ్చు, నువ్వేం పని చెప్పినా నేను చేయగలుగుతా, కానీ ఈ కోత పని మాత్రం నాకు రాదు అని అంటే, ఎవరికి ఏ పని చెప్పాలో నాకు బాగా తెలుసు, సదాకాలం నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పి ఆయన చేతిలో ఉన్న కొడవలు నా చేతికిచ్చి ఆ చేను కోయటం నేర్పించిండు. అది మా పాస్టర్ గారి కాడికి వచ్చి చెప్పినప్పుడు ఆయన, అమ్మ ఈ సేవకు పిలుపు, దేవుడు నిన్ను సేవలో వాడుకుంటాడు అనే మాట పాస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. సరే అక్కడి నుంచి మరి నా భర్తకు పూర్తిగా ఇంత జబ్బు ఆయన లోపల లేదు, మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ చెప్పిన మాట, ఆయనకు ఈ టీబీ లేదు, క్యాన్సర్ లేదని చెప్పిండు. సంపూర్ణమైన స్వస్థత దేవుడు ఆయనకు అనుగ్రహించడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి నాకు ఒక ఆశ వచ్చింది. ఎందుకంటే మా ఒడరులందరూ బాగా తాగడం, బూత్ మాటలు తిట్టుకోవటం అట్లా ఉంటుంది కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకున్నా, ఈ ఒడరు బస్తీలకు సువార్త చెప్పి వాళ్ళని తీసుకొచ్చి నేను చర్చిలో నడిపించాలని చెప్పేసి నాకు ఒక ఆశ. తర్వాత ఇంకొక ఆలోచన ఏంటంటే, చర్చిలో పనిచేయాలన్న ఆలోచన నాకు ఆశ కలిగింది. మరి ఆ చర్చిలో పనిచేయాలంటే 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రమే చర్చిలో పనిచేసేందుకు అవకాశం ఇస్తారు. అయితే దొంగతనంగా చేసి తప్పేముంది చర్చి పని అని చెప్పేసి మధ్యరాత్రి
నేను మా చెల్లెళ్ళు రావాలి, ఒకరు ఊడుస్తుంటే ఒకరు చల్లుతుంటే ఒకరు కడుగుతుంటే ఇవన్నీ చేసిపోయేవాళ్ళం. ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ మన పెట్టుబడి, తృప్తిపరచడం ఆయన ఇచ్చే రాబడి. సరే, ఆ విధంగా మేము పనిచేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక దినం మేము పనిచేస్తున్న టైంలో ఆయన రెస్టారెంట్కి వెళ్ళి తిని వస్తున్నాడు 1 గంట రాత్రి. వచ్చేసి ఇట్లా చూసి, అమ్మ ఎవరక్కడ అని అంటే, అన్న బ్యాప్టిజం తీసుకున్న యాదమ్మని. ఏం చేస్తున్నామడా? ఇదంతా ఊడుస్తున్నామన్నా. ఎవరు చెప్పిరి పని? ఎవరు చెప్పలేదన్న, దేవుని దీవెన కోసం చేస్తున్నాం అని అంటే, ఎక్కడ నువ్వు పని చేసుకుంటావంటే, ఇళ్ళలో పని చేస్తాను. అక్కడ నీకు ఎంత ఇస్తారు? జీతం 300 ఇస్తారు. 350 ఇస్తే చర్చిలో పని చేస్తావా అని చెప్పి ఎతకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నాడు. దేవుడు నాకు చర్చిలో పని అప్పగించడం జరిగింది. ఆ చర్చిలో పని చేస్తున్నప్పుడు ఈ చేతికి తేడా లేకుండా, శక్తి లోపం లేకుండా చేయటం మొదలుపెట్టిన. ఎప్పుడైతే ఆ పనులు చేస్తున్నానో దేవుడు గిన్నెల దోమ కానించి తోమె కానించి దేవుడు నన్ను స్టేజ్ మీదకి నడిపించాడు. ఇంకొక విషయం, నాకు చదువు రాదు, ఒక అక్షరం కూడా రాదు. అయితే ఎవరింటికి అడిగిన పోయి, అమ్మ మీకు నేను గిన్నెలు తోమి పెడతా కానీ నాకు ఒక పేజీ చదివి వినిపించరా అని వాళ్ళని అడగటం. చదివిన తర్వాత మళ్ళీ ఇంకొకరింటికి పోయి, నేను మీ బట్టలు పిండుతా, నాకు ఒక పేజీ చదివి వినిపించరా అని చెప్పేసి మరి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అట్లా అడగటం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ బైబిల్ ఇట్లా నెత్తి మీద ఇట్లా పెట్టుకొని, ఏసునామలా నాకు చదవచ్చును గాక అని చెప్పేసి దేవుని దగ్గర అట్లా ప్రార్థన చేసుకొని అడుగుతున్నప్పుడు ఒక దినం అంత దూరం పెన్ను కనిపించి ఆ పెన్ను నడుస్తూ నా దగ్గరికి రావడం జరిగింది. ఆ రాస్తున్న రిపిల్ దీపంలాగా మండుతూ నా నోట్లోకి వెళ్ళింది మొదటి దినం. తర్వాత ఇంకొక దినం ఒక వ్యక్తి నా గదిలోకి నడిచొచ్చి నాతో ఏం మాట్లాడకుండా ఆయన చేతులు నా కళ్ళకు తగిలించాడు. ఎప్పుడైతే ఆ చేతులు నా కళ్ళకు తగిలినాయో ఎమ్మటే బైబిల్ ఉన్న అక్షరాలు అర్థం కావటం మొదలైంది. నేను మొట్టమొదటిగా చదివిన వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథం 41:9-12 వరకు. అక్కడ ఏముంటుందంటే, బూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేనని నేను నీతో చెప్పినాను. భయపడకము, నీ దేవుడనైనాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడ నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నేను ఆదుకుందును. నీ మీద కోపపడ్డ వాళ్ళందరూ సిగ్గుపడి విస్మయమందుదరనే మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. అయితే ఆ వాక్యాన్ని పట్టుకొని మా పాస్టర్ గారి కాడికి వచ్చినన్నా, నాకు ఒక వ్యక్తి నా కళ్ళ మీద చేతులు ఉంచిండు, అప్పటి నుంచి నాకు ఇది చదవడం వస్తుందన్నా అని చెప్పినప్పుడు, దేవుడు నీకు చదువు నేర్పించండి అమ్మా అని అన్నాడు. అయితే ఒకటే, నా హృదయంలో ఉన్న చెత్త బయటికి రావాలంటే ఏం చేయాలన్నా అని అడిగిన. ఒకటే మాట చెప్పిండు, ఈ వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్తుందో, వాక్యం మన హృదయంలోకి వెళ్తే మన హృదయంలో ఉన్న చెత్త బయటపడుతుంది, నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతావు అనే మాట పాస్టర్ గారు చెప్తే, నాకు వచ్చినట్టు రానట్టు ఆ చదువు దేవుడు నేర్పించినాక నేను వదిలిపెట్టలే. చదవటం 35 సార్లు బైబిల్ కంప్లీట్ చేసిన. ఇప్పుడు 36వ సారి మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. అయితే నా బ్రతుకును నా జీవితాన్ని మార్చింది ఎవరంటే బైబిల్ వాక్యాలన్నీ కూడా నా హృదయంలో, నేను ఒక్కొక్క వాక్యం నా హృదయంలో నింపుకోవటం. చదివేది వేరు, ధ్యానించేది వేరు. చదువుతున్న దానికి ధ్యానించిన దానికి తేడా ఉంటుంది. ఆ ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే, మన హృదయంలో ఉన్న మస్టు ఏదున్నా అది బయటపడుతుంది. మన తప్పులు మనం తెలుసుకోగలుగుతాం. మరి ఒకప్పుడు 100 మాటలు తిడితే, ఎవరైనా 10 మాటలు తిడితే 100 మాటలు తిట్టి నేనే గెలిచిన అనేదాన్ని. ఇప్పుడు వాళ్ళు 100 మాటలు తిడితే నేను నోరు మూసుకొని ఉండడమే గెలిచినట్టు. అది నాకు ఎవరు నేర్పించారంటే, నా బైబిల్ నాకు నేర్పించింది. 100 మాటలు వాళ్ళు తిడితే ఒక్క మాట నువ్వు తిట్టకుండా, నువ్వు నోరు తెరవకుండా ఉండడమే నీకు గెలుపు అని నాకు నేర్పించిన వాళ్ళు ఎవరంటే, నా బైబిల్ నాకు నేర్పించడం జరిగింది. సరే, ఒడ్డెర బస్తీలో మరి నీళ్ళకు పోవాలి, నీళ్ళు ఎత్తుకురావడానికి పోయి ఒక 4గురిని తీసుకొచ్చి మా పాస్టర్ గారికి అప్పగించేదాన్ని. ఆ తర్వాత కూరగాయలకు పోయి ఒక 2 పట్టుకొచ్చి మా పాస్టర్ గారికి ఏదో వచ్చిరాని సువార్త వాళ్ళకి చెప్తా. మొత్తం అయితే వాళ్ళు అంటారు, అబ్బాయి అదక్క ఎంత బాగా చెప్తున్నామంటే, అమ్మో నా దగ్గర ఇన్ని మాటలు ఉన్నాయి, మా పాస్టర్ గారి కాడ ఇన్ని మాటలు ఉన్నాయి రండి అడిగి అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి చివరికి ఎంతవరకు వచ్చిందంటే, ఒక 15-20 మంది ఉన్న సంఘం 680 మంది వరకు నేను బ్యాప్టిస్ట్ ఇప్పించడం జరిగింది. ఒడ్డెర బస్తీలు మార్చబడ్డాయి. ప్రతి ఒడ్డెర బస్తీ దగ్గర ఒక కల్లుకోటు ఉంటుంది, ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది. కల్లుకోట్లో కళ్ళు తాగటం, ఇంట్లోకి వచ్చి తలకాయలు కొట్టుకొని పలగొట్టుకోవడం, అక్కడి నుంచి హాస్పిటల్లో కట్లు కట్టించుకోవడం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం. ఒక టార్గెట్ పెట్టుకున్నాను నేను, ఏసునామన ఇక్కడున్న కల్లుకొట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోవును గాక, ఏసునామమున ఇక్కడున్న పోలీస్ స్టేషను ఇంకా వేరే దిక్కు పడును గాక
అట్లని ప్రార్థన చేసుకొని అడిగినప్పుడు ఆ పక్కకున్న పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయింది, అక్కడ పక్కకున్న కళ్ళు కొట్టు తీసేసారు. తాగేటోడే లేనప్పుడు ఆ కొట్టు అక్కడ ఉంటే వాళ్ళకి వేస్టే కాబట్టి వెళ్ళిపోవడం జరిగింది. అట్లా అదే కాకుండా దేవుని మహాకృపను బట్టి 35 సంఘాలు దేవుడు నాకు ఇచ్చిండు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం కూర్చొనే ఉంటాం, కానీ మనం పరిగెత్తి ప్రకటించినప్పుడు అనేకులను ఆయన సన్నిధికి నడిపించడానికి వీలవుతుంది. ఇంకొకటి మా పాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పేటోడు నాకు. ఏమనంటే, ఒక 10 ఇండ్లు తగలబడిపోతుంటే 10 ఇండ్లలో నీళ్ళు ఉందనుకో, ఈ 9 ఇండ్లలో ఉన్న సామాన్ తీసి నువ్వు బయటేస్తావా, నీ ఇంట్లో ఉన్న సామాన్ తీసుకొని బయటేసుకుంటావా అని అంటే, 9 ఇండ్ల సామాన్ గురించి నాకెందుకన్నా, నా ఇంట్లో ఉన్న సామాన్ కాలిపోతుంది కాబట్టి నా సామాన్ నేను బయటేసుకుంటా. అట్లనే నీ బంధువులను నీ స్నేహితులకు చెప్పే బాధ్యత నీది, సువార్త ప్రకటించే బాధ్యత నీది. ఒకరోజు లెక్క అడుగుతాడు దేవుడు అని చెప్పడంతో మా అత్తగారి వంశానికి, మా అమ్మగారి వంశానికి, ఇంకా కొంతమందికి వాళ్ళకి సువార్త చెప్పడం, వాళ్ళని తీసుకొచ్చి మందిరానికి నడిపించడం, అట్లా దేవుడు అందరినీ మార్చుకోవడం జరిగింది. నా భర్తకు సంపూర్ణమైన స్వస్థత, ఆయనకు మళ్ళీ తిరిగి ఆ జబ్బు లేదని డాక్టర్ చెప్పడం జరిగింది. ఒక 20 కిలోలంత మనిషిని చర్చికి తీసుకొస్తే దేవుడు ఇప్పుడు 100 కిలోల వరకు ఉంటాడు. ఆయన అంత మంచి స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత దేవుడు తనకు ఇవ్వడం జరిగింది. తర్వాత అదే కాకుండా నా కుటుంబం అంతా సేవలో పడబడుతున్నారు. మా పిల్లలు కానీ, తర్వాత మా బంధువులలో ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళలో చాలామంది పాస్టర్లు అయ్యారు. ఒడ్డెర బస్తీలలో ఉట్టి విశ్వాసులు మాత్రమే కాదు, వాళ్ళలో చాలామంది పాస్టర్లు. ఒక్కొక్కరి ద్వారా ఒక 100 మంది, 200 మంది, 300 మంది రక్షణలకు పడడం, వాళ్ళ తాగుబోతుతనం నుంచి వాళ్ళు బయటికి రావడం, వాళ్ళు విడిపించబడటం, ఇంకా అనేకులను ఆయన సన్నిధికి నడిపించడం. ఇంకొకటి, నా గర్భసంచి లేదు, దేవుడు నాకు కొత్త గర్భసంచి పెట్టడం జరిగింది. ఒక మగబిడ్డ నా కడుపులో ఉన్నప్పుడు గర్భసంచితో పాటుగా పిల్లగాడు చచ్చిపోయింది. కడుపులో చనిపోతే వాంతో పాటుగా గర్భసంచి కూడా తీసేసిరు. ఒక శవానికి కొన్ని రోజులు నా కడుపులో అట్టనే పెట్టిరు. కాబట్టి అది చాలా మొత్తానికి ఆ గర్భసంచి అంత ముక్కలు అయినందుకు డాక్టర్ అంతా తీసేయడం జరిగింది. దేవుడు నాకు కొత్త గర్భసంచి ఇవ్వటం జరిగింది. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, మనము ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు చేసే కార్యాలు ఇంత అంత కాదు. ఆయన ఒక మాట అంటాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంల, నా యందు మీరు, మీ అందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అనే మాట ఉంటుంది. తర్వాత ఇంకొక వాక్యం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే యేసుప్రభు దేవుడు భూమి మీద నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయే కొన్ని రోజుల ముందు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు నువ్వు వెళ్ళిపోతే మరి మాకు ఎట్లా, మేము ఎట్లా బ్రతకాలి అని అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో, మత్తయి సువార్త 18:18లో ఉంటుంది ఈ మాట, భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఇంకొకటి ఎట్లంటే, చర్చిలో నేను పనిచేస్తున్నప్పుడు మా పాస్టర్ గారు, అమ్మ నువ్వు చేతులు కడుక్కొని, ఆ బాసనలు గిన్నెలు తవ్వుతున్నావు కదా, నువ్వు చేతులు కడుక్కొని వచ్చి ఒక పేషెంట్కు నూనె రుద్దాలి అని చెప్పిండు. ఆమె ఎవరంటే విజయవాడ ఆమెకు పెద్ద దయ్యం ఉంది ఆమె పైన. ఈయన చెప్పిన మాట ప్రకారంగా నేను వచ్చేసి ఒక మాట అన్నా, ఆమె మీద దయ్యం ఉంది, నీ దగ్గర వర ఉంది, నేను ఒకవేళ ఆమె మీద చేతులు పెట్టి నూనె రుద్దుతా, దయ్యం నా మీదకి వస్తే కష్టం కదా అని అన్నా. ఆయన ఒక మాట అన్నాడు, నీ పాత్ర ఏందమ్మా ఇక్కడ అన్నాడు. నేను పని మనిషిని అన్న, పని మనిషి గిన్నెలకు బూడిద రుద్దామంటే బూడిద రుద్దాలి, మనిషికి నూనె రుద్దామంటే నూనె రుద్దాలి, నీ పాత్ర అది అని చెప్తే, సరేలే దయ్యం పడితే నువ్వే కదా విడిపించేటోనివి అని చెప్పేసి నూనె తీసుకొని పోయినా ఆ మనిషికి నూనె రుద్దడం మొదలుపెట్టిన. ఎప్పుడైతే నూనె రుద్దుతున్నప్పుడు నా భయానికి ఏమనుకున్నాంటే, ఏసు రక్తమే జయం, ఏసు నామం జయం, ఏసు రక్తం చేయమని ఆమెకు రుద్దుతా ఉన్నా. ఆ టైంలో అకస్మాత్తుగా ఆమె 2 రొమ్ముల నుంచి ఇంత పెద్ద సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. నాకు ఆ సంగతి తెలియదు. ఎందుకంటే ఆమెకు చేతబడి చేసి అక్కడ బొమ్మకు పెట్టిన ముక్కలు ఈ ఒంట్ల నుంచి, బాడీల నుంచి బయటికి రావడం, మళ్ళా తడి ఉండదు, రక్తం రాదు, కట్టు కాదు, కానీ ఆ పీసు మాత్రం బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇంకొక రోజు ప్రార్థన చేస్తే ఇంతింత పొడుగు చాకులు ఆమె కడుపుల నుంచి బయటకు వచ్చినాయి. అయితే దేవుడు స్వస్థత వరం ఇవ్వడం జరిగింది. మా పాస్టర్ అని అన్నాడు, అమ్మ నీకు దేవుడు స్వస్థత వరం ఇచ్చిండు అని. ఒకసారి వేరే ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. ప్రకటించి వస్తున్నప్పుడు ఒక చచ్చిపోయిన శవాన్ని తీసుకొని పోతా ఉన్నారు. ఎప్పుడో నాకు ఒక కళ వచ్చింది, ఆ శవానికి ప్రార్థన చేస్తే లేచినట్టు.
అయితే ఆ కళను ఆధారం చేసుకొని ఆ శవాన్ని అక్కడ దింపి నేను నా ఎమ్మటి 2 అక్కలు ఉన్నారు, ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తే ఆమె లేవటం జరిగింది. ఎందుకు చెప్తున్నంటే భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది అని చెప్పినోడు మానవుడు కాదు, శిష్యుడు కాదు, ప్రవక్త కాదు, దేవుడే ఆ మాట చెప్పిండు. కాబట్టి భూమి మీద బంధించడానికి మనం రెడీగా ఉంటే అక్కడ బంధించబడుతుంది, విప్పడానికి మనం ఇక్కడ రెడీగా ఉంటే అక్కడ విప్పబడుతుంది. దేవుని మహాకృపను బట్టి మరి ఆయన సేవలో బహుబలంగా ఇప్పటివరకు ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఇంకా ముందుకు కూడా ఇంకొకటి మా పాస్టర్ అన్న ఒక మాట చెప్పిండు, నీ లోపల తగ్గింపు ఉన్నంత కాలం దేవుడు నీకు ఇచ్చిన వరం నీ లోపల పనిచేస్తుంది. ఒకవేళ ఎదురు తిరిగి గర్వం వచ్చి గల్లెగిరేసి అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆయన ఇచ్చిన వరానికి మూతపడ్డట్టు అవుతుందమ్మా, జాగ్రత్తగా జీవించాలి భూమి మీద ఉన్నంత కాలం అనే మాట పాస్టర్ గారు నాకు చాలాసార్లు చెప్పేవాడు. ఇప్పుడు ఆయన ప్రభునందు నిద్రించిన ఆయన లేడు భూమి మీద, కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం ఆయన వేసిన పునాది నా హృదయంలో ఆ విధంగా పనిచేస్తూనే ఉంది. మరి నా భర్త పూర్తి సంపూర్ణమైన స్వస్థత జరగడం జరిగింది. ఇంకోటి ఇవన్నీ సంఘాలతో పాటుగా ఒక అనాథ హాస్టల్ కూడా దేవుడు మాకు ఇచ్చిండు. అడుక్కొని తింటున్న రోజులలో అడుక్కునేటోళ్ళకి ఎంత శ్రమనో నాకు బాగా తెలుసు. డబ్బులు వేసే ముందు అడ్డమైన మాటలు మాట్లాడి ఇస్తారు, 1 పైసా ఇవ్వాలంటే. నేను అడుక్కుంటున్నప్పుడు 1 పైసా 2 పైసలు ఉండే, ఆ 1 పైసా ఇస్తేందుకు 100 మాటలు మాట్లాడిచ్చేవాళ్ళు. పని చేసుకోవచ్చు కదా, అట్లా ఉండొచ్చు కదా, ఇట్లా ఉండొచ్చు కదా అని. కానీ ఇప్పుడు ఆడుకునే వాళ్ళని చూస్తే ఎంతో బాధ అయ్యి, తల్లిదండ్రులు లేని పిల్లలు, తర్వాత కొడుకులు ఇడిచిపెట్టిన ముసలోళ్ళు, భర్త చచ్చిపోయిన ఆడోళ్ళు, వీళ్ళందరూ కూడా నా దగ్గర దేవుడు మరి ఒక్కొక్కరు సమకూర్చబడి కొంతమంది అక్కడ తయారు కావడం జరిగింది. గుడిసె కట్టుకోవటానికి గుడిసెలు ఉండడానికి నాకు గుడిసె లేకుండే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఒక చెట్టు కింద ఉండడానికి కూడా పరిస్థితి బాగలేని రోజులు దేవుని నమ్ముకున్న టైంలో. కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి పేదరికం నుంచి అడుక్కునే స్థితి నుంచి దేవుడు ఒక 4గురికి పెట్టే స్థితిలోనికి దేవుడు నడిపించడం జరిగింది, నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఎవరికి అనిపించినా వాళ్ళని తీసుకొచ్చుకొని నా దగ్గర పెట్టుకుంటా. చిన్న పిల్లలను పడేసిపోతే తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఒక 20 ఏళ్ళు 18 ఏళ్ళు అంత ఏజీ ఉన్నవాళ్ళు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసి పంపించినా కొంతమంది నా దగ్గరనే ఉన్నారు. అట్లా మరి అనేకులకు పెట్టడానికి దేవుడు కృపనిచ్చి ఆయన సన్నిధిలో బహుబలంగా వాడుకుంటా ఉన్నాడు. ఇంకొక మాట, నేను ఎప్పుడు ఒక ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం ఏంటంటే గాక 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 అనే మాట బైబిల్లో ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సృష్టిని మొత్తానికి దేవుడు గాకలో చేసి పెట్టాడు, మనల్ని మాత్రం మట్టిని గీకి తయారు చేసాడు. కాబట్టి ఈ గాక గాక అనే మాట ఎక్కువ దావీదు వాడుతూ ఉంటాడు కదా, నేను కూడా వాడి చూస్తాను చెప్పి యేసు నామములో పరలోక బంగారంలో నుంచి 1 తులం గొలుసు రోడ్డు మీద పడను గాక అని ఒకసారి ప్రార్థన చేసుకున్నాను. అడిగితే 4 గంటలకు అడిగినా 7 గంటలకు గుప్పల రింగ్ రోడ్ కాడ నాకు తులం గొలుసు దొరికింది. తర్వాత ఇంకొక రోజు ఇట్లా నడుస్తూ యేసు నామమున నాకు ఒక 200 అయితే బాగుండు అనుకుంటే నడుస్తూ ఉన్నా. ఇక్కడ మాట్లాడుకుంటే అంత దూరంలో 200 పడినాయి. ఇంకొక రోజు మరి ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో వేరే వాళ్ళ పొలం, అది మనకు అమ్మరు, మనల్ని అక్కడ దగ్గరికి రానియరు. అది మొత్తానికి క్రీస్తుకు వ్యతిరేకమైన ఊరు. ఆ ఊర్లో ఒక స్థలాన్ని చూపెట్టి ఏసునామలు ఈ స్థలం నేను పొందును గాక, ఏసునామలు ఈ స్థలం నేను పొందును గాక అనుకుంటే వెళ్ళిపోయేదాన్ని. దేవుని మహాకృపను బట్టి ఆ ఏ స్థలం అయితే నేను పొందును గాక అని పలికినో అది 6 ఎకరాల పొలం. 6 ఎకరాల పొలాన్ని దేవుడు నాకు ఇచ్చిండు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఒక పెద్ద గుడిసేసి ఆ గుడిసెను పట్టుకొని గుడిసె బిల్డింగ్ అవును గాక, గుడిసె బిల్డింగ్ అవును గాక అని అందరం కలిసి పిల్లలు మేమందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. దేవుని మహాకృపను బట్టి 30 గుంజల గుడిసె 30 పిల్లర్ల బిల్డింగు కట్టబడటం జరిగింది. 24 గుంజల గుడిసె ఒకటి, 24 పిల్లర్ల బిల్డింగు కావడం జరిగింది. ఇప్పుడు అందులో ఒక దాంట్లో మగపిల్లలు, ఒక దాంట్లో ఆడపిల్లలు ఉంటారు. అయితే దేవుని దగ్గర మనం ఏదైతే ప్రార్థన చేసుకొని అడుగుతామో అది మనకు జవాబు ఎట్లిస్తాడంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా మన జీవితం ఆయన ఏ విధంగా మనకు చెప్తాడో ఆ విధంగా మనం నడుచుకోవడం మనకు చేత కాదు, కానీ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే యెహోవా దేవునిగా ఉన్నప్పుడు ఆయన దూరంగా ఉన్నాడు. యేసుక్రీస్తుగా ఆ యెహోవా దేవుడే శరీరం ధరించుకొని మన మధ్యలోకి రావడం జరిగింది. మన మధ్యలోకి వచ్చిన దేవుడు చనిపోయి తిరిగి లేసినాక పరిశుద్ధాత్మగా మన లోపల నివసిస్తున్నాడు. అంటే పక్కకున్న దానికి
దగ్గరికి వచ్చిన దానికి హృదయంలోకి వచ్చిన దానికి ఎంతో తేడా. ఇప్పుడు హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి శబ్దం మనది, శక్తి ఆయనది. దేవునికి మహిమ కలుగును కాక. శబ్దం మనది. ఏ శబ్దం చేసినా పిలిస్తే, ఇప్పుడు పాట పాడినా యాదక్క పాట పాడింది అని అంటారు. మరి అంత గాత్రతతో వాడిన పాట ఎట్లొచ్చిందంటే శక్తి ఆయనది. శబ్దం మాత్రమే మనం చేయాలి, శక్తి ఆయన శక్తి విడుదలవుతుంది. కాబట్టి ఆయన చెప్పినట్లు జీవిస్తూ, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుస్తూ, మన శబ్దంతో ఆయన శక్తితో ముందుకు సాగిపోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.